హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో స్పైసీగా పుల్లగా ఉండే టేస్టీ అండ్ స్పైసీ లెమన్ పెప్పర్ చికెన్ ఫ్రై ని ఎలా చేయాలో చూద్దాం. ఈ చలికాలంలో ఈవినింగ్ స్పైసీగా తినాలనిపించినప్పుడు చాలా సింపుల్ గా ఇంట్లోనే ఇలా లెమన్ పెప్పర్ చికెన్ ఫ్రై ని చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 10 పచ్చిమిర్చిని వేసి ఆయిల్ లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టి ఫ్రై చేయండి, లేదంటే పచ్చిమిర్చి పేలుతాయి. ఇవి ఫ్రై అయ్యే లోపు మిక్సీ జార్ లో 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు వేసుకుని ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేయడం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది, అలానే చేదు కూడా రాదు. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్ లో వేసి కాస్త చల్లారాక 2 టేబుల్ స్పూన్ల కర్డ్ కూడా వేసి ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో చికెన్ ని నీట్ గా వాష్ చేసి తీసుకోండి. ఇందులో ఇప్పుడు మన పేస్ట్ ని వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ హోమ్ మేడ్ స్పైసీ క్రంచ్ స్పెషల్ గరం మసాలా, అలానే హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నిమ్మకాయల జ్యూస్ వేసి అంతా మసాలా పీసెస్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా జాజికాయని గ్రేట్ చేసి వేసుకోవాలి. జాజికాయ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను బ్లాక్ సాల్ట్ ముందుగా వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. మీరు ఈ రెసిపీ కోసం చికెన్ ని కొంచెం పెద్ద పీసెస్ గా కట్ చేయించుకోండి, లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు చిన్నగా పీసెస్ అయిపోతాయి. పీసెస్ ఎంత మ్యారినేట్ అయితే అంత జ్యూసీ అండ్ టెండర్ గా ఉంటుంది. మీరు కావాలంటే ఓవర్ నైట్ అయినా సరే మ్యారినేట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, పీసెస్ కి బాగా మసాలా అన్నది పట్టింది. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని నీచు నీరు మొత్తం పోయేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. మనకి మాక్సిమం చికెన్ అన్నది 70% ఇక్కడే కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా నీచు నీరు మొత్తం ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు ఈ నీచు నీరు మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోండి. నాకు ఈ నీచు నీరు మొత్తం పోవడానికి అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ పట్టిందండి. ఇలా నీచు నీరు మొత్తం పోయి ఆయిల్ బయటికి స్క్వీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. టాన్ తో అయినా లేక గెరిట్తో అయినా సరే పీసెస్ ని అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్ లో ఒక్క 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 10 నిమిషాలకి ఇలా పీసెస్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అలానే నిమ్మకాయని ఇలా స్లైసెస్ గా కట్ చేసి చికెన్ పీసెస్ మీద పెట్టి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని లెమన్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అయిన స్పైసీ లెమన్ చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ. చూసారు కదా, పీసెస్ బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా బాగా ఫ్రై అయ్యాయి. ఈ రెసిపీ రైస్ రోటీకే కాదండి, ఈవినింగ్ స్టార్టర్ లా కూడా చాలా బాగుంటుంది. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, వెంటనే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.